ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని దానం నాగేందర్ను ఆదేశించారు. దానంతో పాటు ఆయనపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. 30న ఉదయం 10:30 బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుండగా మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది. అయితే మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్ కేసు భిన్నమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారాయన. ఇది స్పష్టమైన ఫిరాయింపు కిందకు వస్తుంది. అయితే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రచారం సాగుతోంది. దీంతో ఈ నెల 30న జరిగే విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఉత్కంఠగా మారింది. అవుతుంది. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛంగా చెప్తున్నారు. మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ చెప్పాడు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకపోతే మంత్రుల సమాచారాన్ని కానీ ఇలాగా తీసుకోవడం అంటే మనుషుల మీద మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే. అప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా మేము చేసే తప్పులు ఎక్కడ బయట పెడతారో అని వాళ్ళ సమాచారాన్ని తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే విధంగా, ప్రజల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేశారు. కాబట్టి దీన్ని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్, ఈ నెల 30న జరిగే విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక సస్పెన్షన్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, విచారణ అయితే చివరి దశకు చేరుకుందని చెప్పాలి. గతంలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన 7గురిని విచారణ చేయడం జరిగింది. 3కి సంబంధించింది పెండింగ్ పెట్టడం జరిగింది. బట్ ఈసారి మాత్రం దానం నాగేందర్కి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా దానం నాగేందర్ హాజరు కావాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా 3గురిలో సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ క్యాజువల్గానే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. బట్ దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన దానిపైనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో 2 వారాల గడువించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి స్పీకర్కి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ని 30కి రావాల్సిందిగా అటు స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అటు ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అటు కౌశిక్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ తరపు నుంచి, అలాగే బీజేపీ తరపు నుంచి కూడా ఒక పిటిషన్ వచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరిని కూడా పిటిషన్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకురావాలని చెప్పి 10:30కు అటు దానం నాగేందర్ని అలాగే కౌశిక్ రెడ్డిని రమ్మడం జరిగింది. అలాగే 12 o'clock బీజేపీకి సంబంధించినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అలాగే దానం నాగేందర్ని కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది. గతంలో విచారించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారా లేకపోతే ఒకటేసారి విచారణ పూర్తి చేస్తే మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని రావాలి. దాని తర్వాత దానం నాగేందర్కి మరొకసారి టైం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దానం నాగేందర్ ఇష్యూ అయితే మొదటి నుంచి చూసుకుంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అందరూ సంబంధించినటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళందరూ కూడా ఆ నోటీసులకు స్పందించడం జరిగింది. అటు స్పీకర్ని కలవడం కావచ్చు, ఒక వివరణ ఇవ్వడం కావచ్చు, దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ దానం నాగేందర్ ఇంతవరకు స్పీకర్ని కలిసిన పరిస్థితి మనకు కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ కడియం శ్రీహరి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది స్పీకర్కి. బట్ దానం నాగేందర్ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. గతంలో నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కనీసం ఫోన్లో మాట్లాడి ఆయన ఒక టైంని కోరిన పరిస్థితి మనకు కనపడింది. బట్ ఈసారి మాత్రం టైంని కోరాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో స్పీకర్ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే దానం నాగేందర్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా దేనికైనా సిద్ధంగా ఉన్నాను, పోటీ చేయడానికి కొత్త కాదు, గెలుపుకోవడం అనేది సహజం, ఖచ్చితంగా గెలుస్తామన్న ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తూ అప్పుడే పోటీకి సిద్ధమైనట్టుగా కూడా ఆయన మీడియాలో ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతున్న ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. బట్ స్పీకర్ మాత్రం తుది దశ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పీకర్ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏ విధమైన డెసిషన్స్ ఉంటాయని మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. అలాగే దీని తర్వాత కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా డెసిషన్ ఉండబోతుంది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టిడ్కోకి హడ్కో నుంచి 4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారంటీకి ఆమోదం తెలిపింది. టీటీడీ లడ్డూ కల్తీ కేసు వ్యవహారంపైన ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. సిట్ రిపోర్టుపై అధ్యయనం చేసి మంత్రులు స్పందించాలని సీఎం సూచనలు చేశారు.
తిరుపతి లడ్డు విషయంలో ప్రభుత్వానికి నివేదిక ఇంకా రాలేదని, లడ్డు తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవమని, జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది దర్యాప్తు నివేదికలో తేలుతుందని అన్నారు మంత్రి పార్థసారథి. అమరావతిలో వీధిపోటు ఉన్న ప్లాట్లని మార్చి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు పార్థసారథి. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధన ఆసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించడానికి అన్ని కార్యకలాపాలను కూడా అవుట్ సోర్స్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏపీ టిడ్కో హడ్కో నుండి 4,450 కోట్ల రుణం తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని రాటిఫై చేయడానికి కేబినెట్ ఆమోదం. అమరావతిలో వీధి పోటు ఉన్న ప్లాట్లకి బదులుగా వేరే ప్లాట్ల కేటాయింపునకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారులు ఇవ్వడం. మా అసోసియేటర్ ఈశ్వర్ ఉన్నారు, లైవ్ లో మాట్లాడదాం. ఈశ్వర్, కేబినెట్ లో తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం, అలా విధంగా సిట్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రధానంగా జరుగుతున్న వివాదం తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించింది. కల్తీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ దర్యాప్తులో తేలింది. దాని ప్రకారమే చర్యలు కూడా తీసుకుంది. దాని ప్రకారం ఛార్జ్షీట్ కూడా నమోదైందంటూ ఇప్పటి వరకు పెద్ద ఎత్తున చేస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించి తిరుపతిలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ కలవకపోయినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గతంలో అట్లా చేయడం ద్వారా సిట్లో నివేదికలో ఎట్లాంటి వాస్తవాలు లేవు, అట్లాంటి నివేదికలో అట్లాంటి అంశాలు పొందుపరచలేదు కాబట్టి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా నేరుగా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. వాస్తవానికి 35 అంశాల అజెండాకి కేవలం 1.5 గంట మాత్రమే పట్టినప్పటికీ కూడా తిరుపతి లడ్డుకు సంబంధించితో పాటు మిగతా రాజకీయ అంశాలపైన దాదాపుగా 2 గంటలకు పైగా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. అయితే దీనిపైన సిట్ నివేదికను తెప్పించాలని ముందుగా భావించారు. ఆ మేరకు సిట్ని కోరాలని చెప్పి నిర్ణయించింది కేబినెట్. ఆ తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎందుకంటే అందులో సిట్ నివేదికలో జరిగిన ఆ గతంలో కల్తీ లడ్డుకు సంబంధించి కావచ్చు, లేకపోతే నెయ్యి సరఫరాకు సంబంధించిన అంశాల్లో చాలా అంశాలు పొందుపరిచారు. అక్కడ ఆ ల్యాబ్సెస్ గురించి పర్టికులర్గా 2019-24 టైంలో ఎన్నిసార్లు కల్తీకి సంబంధించిన నెయ్యి వచ్చింది, ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు, అక్కడి నుంచి వచ్చిన బోలేబాబా సరఫరాకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన క్షేత్రస్థాయి నివేదికలన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రెస్పాండ్ అవ్వాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. వాటిని తక్షణమే సిట్ నివేదిక తెప్పించుకొని పూర్తిగా ప్రతి ఒక్క మంత్రి స్టడీ చేసి వైసీపీ ఇస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి. అలాగే ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలాగా వివరించాలి. ఎందుకంటే కల్తీ జరిగిందన్నది మాత్రం వాస్తవం అన్నది ప్రభుత్వం భావిస్తోంది. సిట్ కూడా సిబిఐ కూడా ఛార్జ్షీట్లో అదే అంశాన్ని పొందుపరిచిందని ప్రభుత్వం చెప్తోంది. సో అయితే దాంట్లో జంతువులన్నయ్యి కలిసిందా లేదా, లేకపోతే దాంట్లో ఎట్లాంటి కల్తీ జరిగిందన్నది సిట్ నివేదికలో పొందుపరిచింది కాబట్టి పూర్తిగా దాన్ని స్టడీ చేయాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. సో దానికి సంబంధించి మరొక 2-3 రోజుల్లో ఆ నివేదిక తెప్పించుకొని ప్రత్యేకంగా దానికి సంబంధించి మంత్రులందరూ అప్డేట్ అయ్యి మళ్ళీ మరొకసారి వాటికి పూర్తిగా వివరణ ఇవ్వబోతున్నారు. అదే సమయంలో మిగతా అంశాలపైన కూడా కేబినెట్లో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ప్రధానంగా సిఆర్డీఏకి సంబంధించి 2 కీలకమైన నిర్ణయాలు. ఒకటి సిఆర్డీఏలో కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్లకు సంబంధించి వీధిపోటు ఉన్న నేపథ్యంలో కొన్ని ఎక్కువ మంది అక్కడి నుంచి రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. అదొక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ మళ్ళీ లాటరీ పద్ధతిలో వాళ్ళందరికీ సీట్లు ప్లాట్లు కేటాయించడం ఒకటి. రెండవది అక్కడ ల్యాండ్లెస్ పూర్కి పెన్షన్ ఇస్తున్నారు. దాంట్లో కొంతమంది తల్లిదండ్రులు చనిపోవడంతో మైనర్ పిల్లలకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. సో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ కూడా మైనర్ పిల్లలకి ల్యాండ్లెస్ పూర్ పెన్షన్ కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం. అదే సమయంలో క్రీడాకారిణి ఎర్ర జ్యోతికి సంబంధించి ఆమెకి ఒలింపిక్స్లో నెక్స్ట్ పాల్గొనే అవకాశం ఉంది. ఆమెకి ఖచ్చితంగా ప్రోత్సాహం అందించాలన్న రీతిలో ఆమెకి మిగతా ప్రోత్సాహకాలు అందించే విధానం కావచ్చు, లేకపోతే ఆమెకి గ్రూప్ 1లో అంటే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కాకుండా ఇంకేదైనా గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఆమె ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అంశాన్ని సహాయం చేయడం, అదే ఆర్థికంగా సహాయం చేయడం కావచ్చు, లేకపోతే మిగతా ఆమెకి స్థలం కేటాయించడం విశాఖలో లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో ఆస్ట్రో ఎంట్రాలజీ ఏఐజీకి సంబంధించి దీనికి సంబంధించి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కూడా విశాఖలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. సో దానికి సంబంధించి ఎకరా 5 కోట్ల చొప్పున 9 ఎకరాలని ఏఐజీ కేటాయించినట్టుగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి చెప్పారు. సో ఇలాంటి కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది. సో 35 అంశాలతో పాటు తిరుపతికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చించిన నేపథ్యం అయితే కనిపించింది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.
విశాఖలోని గీతం యూనివర్సిటీ భూముల చుట్టూ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గీతం భూముల క్రమబద్ధీకరణ అంశం జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలోకి రావడంతో రగడ రాజుకుంది. ఈ నెల 30న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ అజెండాలో ఈ అంశం చేర్చడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై కార్పొరేటర్స్ జీవీఎంసీ మేయర్ అడిషనల్ కమిషనర్లను కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలో భూ దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సుమారు 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రేపు వైసీపీ బృందం గీతం భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని, ఎల్లుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపడతామని బొత్స ప్రకటించారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆదుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం ఇది సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటిగా వారికి ఇవ్వడం జరిగింది. గీతం భూములపై వైసీపీ అనవసరంగా రాజకీయం చేస్తోందని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. గీతం యూనివర్సిటీ లక్షల మంది విద్యార్థులకు విద్య అందిస్తోందని, విద్యా సంస్థకు భూములిస్తూ ఉంటే రాజకీయం చేయడం సరికాదన్నారు పల్లా. క్రమబద్ధీకరించడమే మంచిదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇది యూనివర్సిటీలో గతంలో ఆ యూనివర్సిటీ నుంచి ఎప్పుడూ ఉన్నాయి, ఆ మధ్యలో ఉన్నాయి, ఇంకో ఎవరికి ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అది అందులో ఏంటంటే అవి పీలికలు, ఏది ఒక సాలిడ్గా ఒక స్క్వేర్ బిట్టు దానికి ఒక రోడ్ యాక్సెస్ ఉన్నది అన్నది కాదు. ఏదో ఒక్కటి ఆ గుడి దగ్గర ఎంట్రన్స్ దగ్గర కొంత పీలికలా ఉంది. దానివల్ల ఏమి నాకు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నాకేం కనిపించట్లే. ఇది రాజకీయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ కూడా లక్షల మంది పిల్లల్ని ప్రయోజకులను చేసినటువంటి ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేటప్పుడు అది కొంచెం ఆలోచన చేయాలి ప్రజాప్రతినిధులు కూడా. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఈ రాజకీయ రచ ఎక్కడికి దారితీసే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా గీతం విద్యా సంస్థలకు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, భూ బదలాయింపు అంశం, దీనిపై ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ రగడకు దారితీసింది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ దీన్ని తీవ్రంగా తప్పుపడుతుంది, మరోవైపు సిపిఎం కూడా ఆందోళన చేస్తుంది. అయితే ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్లో 15వ అంశంగా ఎజెండాలోకి ఈ గీతం విద్యా సంస్థలకు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థకు దాదాపుగా 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిని ఎండాడ రుచికొండ సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమి రెగ్యులరైజ్ చేసేందుకు ఒక ప్రతిపాదనను గతంలోనే డిసెంబర్ 31, 2025న అక్కడ స్థానిక రూరల్ తహసీల్దార్ జీబీఎంసీకి ఒక ఎల్ఎన్ఎస్ ప్రతిపాదన చేశారు. దానికి అనుగుణంగా జీబీఎంసీ అధికారులు ఒక ఎజెండా అంశాన్ని ఈ నెల 30వ తేదీన జరగబోయే కౌన్సిల్ సమావేశంలో అంశంగా చేర్చాలని ఇప్పటికే పొందుపరిచారు. దీన్ని తీవ్రంగా వైసీపీ తప్పుపడుతుంది. ఒక ప్రభుత్వ భూమిని, విలువైన భూమిని ప్రైవేటు సంస్థకి కట్టబడడానికి కూటమి ప్రయత్నించడంతో ఆరోపిస్తూ ఇప్పటికే వైసీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈరోజు ప్రత్యేకంగా మేయర్ను జీబీఎంసీ వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. దీంతోపాటు అడిషనల్ కమిషనర్ కూడా కలిసి ఈ ఎజెండా అంశంలో పొందుపరిచిన గీతం విద్యా సంస్థలకు కేటాయించే ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించాలి, ఇది తీవ్రంగా చట్టవిరుద్ధమని చెప్పారు. దీంతోపాటు రేపు మళ్ళీ ఆ క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు గీతం ఆధీనంలో ఉన్న ఈ ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తుంది. దీంతోపాటు ఎల్లుండి ఒకవైపు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీన్ని ఈ ప్రతిపాదనని అడ్డుకోవడం, దీంతోపాటు అదే క్రమంలో సీనియర్ నేతలతో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ విగ్రహం వద్దగా ప్రత్యేకంగా నిరసన దీక్ష కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోని కలిసి వచ్చే పార్టీలందరితో కలిసి మరింత ఉద్యమ కార్యాచరణ చేసే దిశగా, ఉద్యమం మరింత పెంచే దిశగా వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఎందుకంటే విలువైన ప్రభుత్వంలో ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు అప్పగిస్తారో దానికి ఉన్న కారణాలు ఏంటనేది ఇప్పుడు ఆ వైసీపీ ప్రశ్నిస్తున్నమాట. అయితే దీన్ని పూర్తిగా సమర్థిస్తుంది అధికార పక్షంలో ఉన్న ప్రధాన పార్టీ టీడీపీ. అయితే లక్షల మందికి విద్యనిచ్చే విద్యా సంస్థకి భూములు ఇస్తే, అంటే ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడని వాటిని ఒక విద్యా సంస్థకి ఇస్తే తప్పేంటని, సరసమైన ధరలకు అంటే దీన్ని కేటాయిస్తే దాన్ని తప్పడానికి కేవలం వైసీపీ రాద్ధాంతం చేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చూడాలి మరి ఈ నెల 30న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో మరి. రైట్ ఖాజా. వనమెల్లా జనం, నిలువెల్లా బంగారం, చెంపనవాగులో భక్తి ప్రవాహం,
అడవి తల్లి పులకించింది. మేడారం మట్టి పసుపు వర్ణమై మెరిసింది. కుంకుమల పరిమళంతో మేడారం ఆధ్యాత్మిక శోభని సంతరించుకుంది. నేల తల్లి పులకించేలా వనదేవతల మహాజాతరకు అంకురార్పణ జరగనుంది. కాసేపట్లో మేడారం మహాజాతరలో అసలైన ఘట్టం, ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది మంది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపైకి కొలువు తీరనుంది. కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మని గద్దెపైకి తీసుకొస్తారు. అటు కొండాయి నుంచి గోవిందరాజుని, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజుని మేడారంలోని గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఇక రేపు సాయంత్రం జాతరలో మరో అద్భుత ఘట్టం. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతర తారాస్థాయికి చేరుకుంటుంది. మేడారం జాతర దగ్గర కనిపిస్తున్న కోలాహలాన్ని వివరించడానికి మా ప్రతినిధి సంధ్య లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. సంధ్య, ఒకవైపు పుణ్య స్నానాలు, ఇంకొక వైపు మొక్కల చెల్లింపులతో చాలా కోలాహలమైన వాతావరణం అక్కడ కనిపిస్తోంది. మరి ముగ్గురు వనదేవతల్ని గద్దెపైకి తీసుకురావడం, ప్రతిష్ఠించడం అనే అంకురార్పణ కార్యక్రమానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? కొమ్మ చెక్కితే బొమ్మైంది, కొలిచి మొక్కే అమ్మైంది అంటుంటారు. కానీ మేడారంలో మాత్రం కొమ్మ చెక్కకపోయినా బొమ్మైంది, కోట్లాది మంది కొలిచే అమ్మైంది, ఎంతో మందికి కొంగు బంగారమైంది. ఒకప్పుడు మాత్రమే మేడారం అంటే గిరిజనుల జాతర, కానీ ఇప్పుడు మాత్రం సకల జనుల జాతర. కోట్లాది మంది భక్తులకు ఆ అమ్మలంటే ఎంతో అచంచలమైన భక్తి విశ్వాసాలు. ఇవాళ జాతర మొదటి రోజు ఉదయం నుంచి కూడా మనం ఇక్కడే ఉండి అన్ని ఎక్స్క్లూజివ్ దృశ్యాలు అందిస్తూ ఉన్నాము TV9 ప్రేక్షకులకి. ఇవాళ ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, గాజులు, ఓడిబియ్యం, బంగారం ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది. అయితే ఇవాళటి ప్రత్యేకత ఏంటి అంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ముగ్గురు దేవతలు, నలుగురులో ముగ్గురు దేవతలు ఇవాళ గద్దెల పైనకి ప్రవేశిస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు, పగిడిద్దరాజు పునుగొండ్ల నుంచి, గోవిందరాజు కొండాయి నుంచి గద్దెలకు ప్రవేశిస్తారు. ఇక ఇక్కడికి దగ్గరలో ఉన్న కన్నెపల్లి అనే గ్రామం నుంచి సారలమ్మ ఇక్కడికి రావడం అనేది ఇవాల్టి ప్రధానమైన ఘట్టం. జాతర మొత్తంలో రెండు అద్భుతమైన హైలైట్స్ ఉంటాయి మేడారం జాతరలో. ఒకటి సారలమ్మ ఆలయం నుంచి బయటకు వచ్చి గద్దెలపైకి రావడము, ఇంకోటి సమ్మక్క రేపు చిలకలగుట్ట దగ్గర నుంచి ఇటు గద్దెల దగ్గరికి వచ్చే కార్యక్రమం. ఈ రెండు దృశ్యాలు చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇక్కడ గిరిజన పూజారులు కన్నెపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ సారలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. చేసిన తర్వాత 6 గంటల తర్వాత గిరిజన పూజారికి సారలమ్మ ఆవహిస్తుంది. అప్పుడు ఇంకా ఆవహించిన తర్వాత ఆ కుంకుమ భరణ రూపంలో ఉన్న అమ్మవారిని చేతిలో పట్టుకుని గిరిజన పూజారి ఆలయం నుంచి బయటకు వస్తూ ఉంటే, అమ్మవారే ఆలయం నుంచి బయటకు వస్తూ ఉందా మమ్మల్ని అందరినీ కరుణించడానికి అని ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు ఆలయం బయట వేచి చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంటుంది. సారలమ్మ ఆలయం నుంచి పూజారి బయటకు వచ్చేటప్పుడు ఎంతో వందల మంది భక్తులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, తీరని కష్టాలున్న వాళ్ళు కావచ్చు, ఆలయం బయట మొత్తం ఇలా బోర్లా పడుకొని ఉంటారు. ముందు నుంచి చివరి రోడ్డు పైన వరకు కూడా వాళ్ళందరిపై నుంచి సారలమ్మ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఇక అమ్మ మమ్మల్ని తాకింది, అమ్మ అనుగ్రహం మా మీద ఉంది, ఇక మా కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి భక్తులు అక్కడ మొత్తం బోర్లా పడుకుని కొన్ని వందల మంది సాయంత్రం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మ తమ పై నుంచి వెళ్ళాలి. సో వాళ్ళందరిపై నుంచి పూజారి, అమ్మవారు ఆవహించిన పూజారి బయటకు వస్తారు. ఆ సమయంలో భక్తుల్ని కంట్రోల్ చేయడానికి రోప్ పార్టీస్ ఏర్పాటు చేసి మంత్రులు ఉంటారు, అక్కడే కలెక్టర్ ఉంటారు, అధికారులు ఉంటారు. సో వాళ్ళందరి నడుమ సారలమ్మను కన్నెపల్లి నుంచి ఇక్కడ మేడారంలోని గద్దెల దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. అది వాళ్ళ ప్రధానమైన హైలైట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు గోవిందరాజు అలాగే పగిడిద్దరాజు కూడా ముగ్గురు ఒకేసారి ఇక్కడ గద్దెల పైన కొలువు తీరిన తర్వాత మొదటి ఘట్టం పూర్తవుతుంది. అది ఇవాల్టి ప్రత్యేకత. ఇక రేపు సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం రేపు ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సంధ్య.